yes తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్. ఇది నా కవిత్వం కాదు. ప్రైమా ఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బి అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు. రెండవది వారు చెప్పిన మాట, అంటిల్ ద ఓనర్షిప్ అండ్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఆర్ సెటిల్డ్ బై దిస్ హానరబుల్ కోర్ట్, ఆల్ ఆన్గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్ట్గేజ్, లీజ్ ఆర్ కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ ద ల్యాండ్ బై TGIAC may be stayed by this honorable court to prevent further financial and legal complications. ఈ విషయం తేలేదాకా, ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా, సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్ట్గేజ్, టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నిన్న రిపోర్ట్లో చెప్పింది. అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మే బీ ఆర్డర్డ్. చెప్పిన మాట మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ, ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే RBI, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకొని ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే, ఇవంతా మీకు తెలిసిందే. మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడనో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు. మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ ఎక్కున్నట్టుంది. సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు. పోయిన ఏప్రిల్లో మాట్లాడిండు. పోయిన ఏప్రిల్ 2024లో ఏమన్నాడు, తెలంగాణలో RR ట్యాక్స్ వసూలు అవుతుంది. కరెక్ట్గా 1 ఇయర్ కిందట, దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది. RR ట్యాక్స్ వసూలు అవుతుంది, విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. RR ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఇక లోకమైతే కోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని, హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలు టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి RR ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25. మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది. मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं. सेंट्रल एम्पावर्ड कमिटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया, उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल इंप्रोप्रिटी an independent investigation by any specialized agency may be ordered. This is the report, this is the recommendation of interim recommendation of the committee. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi, अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो
कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूं आपसे, हमारी पार्टी की तरफ से, सेंट्रल एम्पावर्ड कमेटी कहने के बाद साफ साफ कि यहां पे फाइनेंशियल इम्प्रोप्राइटी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो? भारत सरकार क्यों नहीं आगे आती है? भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है? हमने तो चिट्ठी लिख दी, पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी। हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को, एसएफआईओ को, सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को, साथ ही साथ हमने सीवीसी को, सेंट्रल विजिलेंस कमिश्नर, सीबीआई, हर किसी को हमने पूरा डिटेल के साथ, पूरा आधार के साथ हमने चिट्ठी लिखा। अगर वो बस नहीं है आपके लिए, अगर वो काफी नहीं है आपके लिए, तो मैं पूछना चाहता हूं, क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है? अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं, हमें तो और तेलंगाना जनता को यह मानना पड़ेगा कि आप बातों वाले पार्टी है, काम तो कुछ करते नहीं हो। आपने अप्रैल 2024 में भी काफी कुछ कहा, कुछ किया तो नहीं। आरआर टैक्स आपने कहा, कुछ हुआ नहीं। 25 में भी फिर एक बार आप कह रहे हो, हमारे साथ हमदर्दी जता रहे हो। क्यों नहीं आगे आते हो? क्यों नहीं जांच शुरू कराते हो? ये हम మోదీ जी से पूछना चाहते हैं। మోదీ గారిని మేము అడిగేది ఒకటే, 2024 2025 ఏప్రిల్లో అప్పుడు ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఇప్పుడు ఒకసారి హెచ్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు, లిప్ సింపతి కాదు మేము కోరుకునేది. మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో, ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి. మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు, ఆర్బీఐ ఉంది, ఎస్ఎఫ్ఐఓ ఉంది, సివిసి ఉంది, సిబిఐ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్. वी डिमांड आंसर्स फ्रॉम सेंट्रल गवर्नमेंट, यूनियन गवर्नमेंट. यू कम फॉरवर्ड. कांग्रेस वाले एट्ला कापाड़तारु, राहुल गांधी नोरिप्पडु. हम जब भी कोई आपत हो मैं आ जाऊंगा, राहुल गांधी చెప్పిన డైలాగ్. మీకు ఆపద ఉంటే నేను వస్తా. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు. ఇప్పుడు పత్తా లేడు. అందుకే నేను అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగూ నోరు మెదపరు, వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి, మూటలు పోతున్నాయి, వాళ్ళు నోరు తెరవరు. మీరెందుకు తెరుస్తలేరు? బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది? ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత, వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత, అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కి పోతున్నారని అడుగుతా ఉన్నాం. ఇంకా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎంత సీరియస్ అలిగేషన్స్ చేసిందంటే, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది, పారా నంబర్ 49. The manner in which TGIAC cleared the land raises serious questions regarding both intent and procedure. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు ఏ పద్ధతిలో పోయారో రెండింటి మీద కూడా మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన మాట. ఇంతటితో ఆగలేదు, ఇంకా చాలా చెప్పారు. వారు స్టేట్ గవర్నమెంట్ షుడ్ హావ్ ఐడియలీ లుక్డ్ ఇంటూ దీస్ ఫ్యాక్ట్స్ వైల్ కాన్స్టిట్యూటింగ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. ఫారెస్ట్ లైక్ ఏరియానా కాదా చూసుకోవాలి కదా స్టేట్ గవర్నమెంట్ అన్నారు. అట్లాగే ఏం చెప్పారు, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, అదేవిధంగా వాటర్లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, ఈ రెండింటికి సంబంధించి ఈఐఏ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే జరగాలో, ఇట్ అపియర్స్ టు బి ఎ డెలిబరేట్ యాక్ట్ బై టీజీఐఏసీ టు బైపాస్ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ. ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీని బైపాస్ చేస్తూ ఈ 2 చట్టాలను తుంగలో తొక్కుతూ 81 చట్టం, 74 చట్టం, ఈ రెండింటిని తుంగలో దొక్కుతూ ఈఐఏ నోటిఫికేషన్ 2006ను కూడా తుంగలో దొక్కుతూ డెలిబరేట్గా టీజీఐఏసీ పనిచేసింది అంటూ అభిశంసించింది సెంట్రల్